99 పైసలకు ఒక ఎకరా భూమి ఇస్తానంటే ఐటీ మినిస్టర్ గారు అంటే ఇప్పుడు నేను 99 పైసల్లోనే గజాని కాదు ఎకరంగా మొత్తం భూమి ఇస్తా. ఓకే నో యూస్ వాడు విండండి. అది కూడా ఇంపార్టెంట్ కంపెనీస్. ఉర్సా క్లస్టర్స్ అనే కంపెనీ 5,000 కోట్ల పెట్టుబడి హైదరాబాద్ లో శ్రీనగర్ కాలనీలో ఒక చిన్న అపార్ట్మెంట్ లో ఉండే కంపెనీ 5,000 కోట్ల పెట్టుబడి పెడుతుంది. ఇంద్రనాయన ఈ ఉర్సా అని చెప్పి చూస్తే ఊరు లేదు పేరు లేదు. వారు కట్టే కరెంటు బిల్లు ఏంటి అని అంటే కనుక వాళ్ళు కట్టే కరెంటు బిల్లు ఒక ఇంట్లో ఒక అపార్ట్మెంట్లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కట్టే కరెంటు బిల్లు ఆ కంపెనీ కడతాను. పోనీ అమెరికాలో వాళ్ళ ఆఫీస్ ఏందని చెప్పి అక్కడికి పోయినారు మనోళ్ళు ఎంక్వైరీ చేయడానికి. ఆడ చూస్తే ఆడ ఒక చిన్న ఇండ్లు. ఊరు పేరు లేని ఈ కంపెనీకి 3,000 కోట్లు విలువ చేసే భూమి 99 పైసలకంట. రూపాయికి ఇడ్లీ వస్తుందో రాదో నాకు తెలియదు కానీ చంద్రబాబు నాయుడు హయాంలో మాత్రం ఉర్సా లాంటి ఊరు పేరు లేని కంపెనీలకు 3,000 కోట్ల రూపాయలు మాత్రం డబ్బులు దోచిపెట్టి నాకింత నీకింత అని పంచుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా?